కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తేయడం, అయోధ్యలో రామమందిర నిర్మాణం, అదే సమయంలో కామన్ సివిల్ కోడ్, దేశంలో మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉండటం, రాజ్యసభలో బీజేపీని బలమైనటువంటి అంటే 50%కి పైన స్థానాలు సాధించడం. ఇవి నరేంద్ర మోడీ పెట్టుకున్నటువంటి లక్ష్యాలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు దేశానికి సంబంధించి మరీ 2 లక్ష్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఒకటి, ఈశాన్య రాష్ట్రాల మొత్తానికి రైల్వే లైన్ కలపడం ఒక ఎత్తు. ఆ రైల్వే లైను ని ఇతర భారతదేశంలోని రాష్ట్రాలతో కలుపుతా మనం అక్కడికి వెళ్ళేటట్టు, వాళ్ళు మన దగ్గరకు వచ్చేటట్టు ద్వారా కమ్యూనికేషన్ కంటిన్యూ అయ్యి, మేము భారతీయులం కాదనే ఫీలింగ్ వాళ్ళల్లో పోవడం అన్నటువంటిది ఒకటి. ఇప్పుడు కాశ్మీర్‌లోకి పెద్ద ఎత్తున వెళ్తున్న భారతీయ టూరిస్టుల తర్వాత మేము భారతదేశంలో భాగం అన్నటువంటిది కాశ్మీర్ దగ్గర చూస్తున్నాం. కాశ్మీరీల దగ్గర చూస్తున్నాం. అదే సందర్భంలో మరొక ప్రధానమైనటువంటిది పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌ని తిరిగి భారత్‌లోకి తీసుకురావడం అన్నటువంటిది. ఈ 2 నరేంద్ర మోడీ సాధించిన తర్వాతన మాత్రమే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారు తప్ప ఏజ్ ఫ్యాక్టర్ కాదు, మరొకటి కాదు అన్నటువంటిది ఆయన అభిమానులు, ఆయన సన్నిహితులు భావించేటటువంటి మాట.